చాలామంది లైఫ్లో నాకెందుకు ఇన్ని బాధలు వచ్చినాయి, నాకేందుకు అసలు దేవుడు నాకెందుకు ఇన్ని బాధలు పెట్టిండు అని అనుకుంటుంటారు అనమాట. బాధలు వచ్చేసరికి వాళ్ళు మొత్తం డౌన్ అయిపోతారు, వాళ్ళు అసలు ఏం చేయలేకపోతారు అనమాట. అసలు నాకెందుకు ఇన్ని బాధలు అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫస్ట్ ఈ వీడియో చూడండి మామ, ప్రతి ఒక్కరి వీడియో చూడండి. చాలా మంది దేవుని ఏదో తమ కష్టాలు తీసేసే మషీన్ లాగా అనుకుంటారు. భగవంతుడు కష్టాలు తీయడు. ఎవరైనా మీకు చెప్తే భగవంతుడు ఈయన కష్టాలు తీసేసేవాడంటే వాడి దగ్గరికి వెళ్ళకండి. కష్టాలు పడవలసినదే. ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు ఎన్ని జన్మలు మనం ఎత్తినా సరే కష్టాలు పడాల్సిందే. రామకృష్ణాదులు కష్టాలు పడవలసిన అవసరం ఉన్నప్పుడు మనం ఎందుకు పడకూడదు కష్టాలు? భగవంతుడికి మనం ప్రార్థన చేసేయాల్సింది కష్టాలు పోవాలి అని కాదు, ఆ కష్టాల నుంచి గట్టెక్కే ధైర్యము మనకి రావాలి. కాబట్టి అదేదో భగవంతుడు ఇచ్చిన కష్టం కాదండి, మన సొంత కర్మ చేత మనం అనుభవిస్తున్న కష్టాలు. దాన్ని అనుభవించవలసింది. పాపం ఎలా పోతుంది, కష్టం ఎలా పోతుంది అంటే అనుభవిస్తేనే పోతుంది, ఇంకొక మార్గం లేదు.